ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 44వ వచనము. వారికి కలిగిన శ్రమను ఆయన చూసెను. శ్రమను దేవుని బిడ్డలైనటువంటి వారు కలిగి ఉన్నటువంటి శ్రమను దేవుడు చూసేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చూస్తున్నటువంటి దేవుడు. కొన్ని మార్లు మనము నా బాధ లేకపోతే నా శ్రమ ఎవరు చూడడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదంటాం. కానీ తన బిడ్డలైనటువంటి వారి యొక్క శ్రమను దేవుడు నిత్యము చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే లేఖనంలో వ్రాయబడిన మాట, వారి యావత్ బాధలో నేను బాధ నొంది తిని అంటున్నాడు. అదే రీతిగా ఇశ్రాయేలు గురించి వ్రాయబడినటువంటి మాట, వారి యొక్క శ్రమను దేవుడు చూసి దిగి వచ్చానని వ్రాయబడి ఉంది. కాబట్టి మన శ్రమను కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన శ్రమలను చూస్తున్న దేవుడు మనల్ని తప్పకుండా విడిపించి మనకు సహాయం చేస్తాడని నమ్మకంతో ముందుకు సాగుదుము గాక.